బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది అంటూ ఎమ్మెల్యే పావార్ రామారావు పటేల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 3 రోజుల నుండి అధికారులకు విన్నవిస్తున్నప్పటికీ గోదావరి ఘాట్లను శుభ్రపరచకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందువుల పండుగ అంటే ప్రభుత్వానికి ఎందుకంత వివక్ష అర్థం కావడం లేదన్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే పవిత్ర జలం అపరిశుభ్రతతో ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఇవాళ బాసర అమ్మవారి క్షేత్రంలో గోదావరి నదీ స్నాన ఘట్టాల వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో బీజేపీ కార్యకర్తలు తరలి రావాలని ఘాట్లను పరిశుభ్రం చేద్దామని పిలుపునిచ్చారు. గత 3 రోజుల నుంచి బాసర ఆలయానికి గోదావరి ఘాట్ దగ్గర ప్రతిరోజు పోతున్నాను. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క కూడా ఆమెతో కూడా మాట్లాడాను, ఆమె కూడా వచ్చింది. కానీ 3 రోజుల నుంచి గోదావరి ఘాట్ మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఘాట్లు శుభ్రత చేయలేదు. అక్కడ ఎక్కడ చూస్తే అక్కడ మట్టి, సాడీలు, కచరా, కొబ్బరికాయ బొండలు అన్నీ పడి ఉన్నాయి. దానికోసం ప్రభుత్వం నిరసన వ్యక్తం చేస్తున్నాను. గత 3 రోజుల నుంచి ఏ పని చేయకుండా హిందూ దేవాలయకు నిర్లక్ష్యం చేసినట్టే ఈ చిక్కుచేటు. అదేవిధంగా రేపు నేను ఒకటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. పొద్దుగల 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనం స్వయంగా అందరు, నాతో పాటు నా కార్యకర్తలు, పదాధికారులు, భారతీయ జనతా పార్టీ పదాధికారులు అందరూ మా బాసర్ గోదావరి ఘాట్ మీద రావాలి.